మన ఇంట్లో వాళ్ళు చెప్పేది కూడా మన కోసమే కదా. సో వాళ్ళ కోసం పెళ్లి చూపులకు వెళ్తాను. ఏరా అన్నయ్య, ఏదో కొత్తగా అయినట్టు తెగ బాధపడిపోతున్నావు. చూసింది చాలే. అయినా నువ్వు ఒకటి గమనించావా? నువ్వు అమ్మాయిని ఇలా ప్రేమిస్తే అమ్మాయికి అలా పెళ్లి సెట్ అయిపోతుంది. ఈ విషయం 2 రాష్ట్రాల అమ్మాయిలకి తెలిసిందనుకో, మన ఇంటి ముందు క్యూ కట్టి మరి నేను ప్రేమిస్తారు. నేను ఎంత బాధపడుతుంటే నీకు కామెడీగా ఉందా? కామెడీ కాదు, ట్రాజెడీ. మా అన్నయ్యకి ఇలా అవుతుందేంటా అని. అయినా నువ్వు ఎలాగో ఏం చెయ్యవు, నేనే ఏదో ఒకటి చేసుకుంటాను. ఏదో ఒకటంటే నాకు మొత్తం 3 గోల్స్ ఉన్నాయే. 1, శ్వేత పెళ్లి చూపులు చెడగొట్టాలి. 2, శ్వేతని ఎలాగైనా ప్రేమలో పడేయాలి. 3, ఇది చాలా కాంప్లికేటెడ్. ఈసారి ఎగ్జామ్లో ఎలా అయినా పాస్ అయిపోలే, లేకపోతే నాని సార్ నన్ను చంపేస్తాడు. కానీ 3 వర్క్ అవ్వాలంటే నాకు ఒకరు కావాలి. అది ఏంటి అలా చూస్తున్నావు? నీ ప్రేమ కోసం బలవడానికి నేను రెడీగా లేను. వేరే బక్రాన్ని చూసుకో. బావా బావా ఏంటి ఇద్దరు అలా చూస్తున్నారు? రే బావా, రే బావా, సిగ్గుపడిన సార్లుగానే మ్యాటర్ ఎటు చెప్పు. బాబా నువ్వే ఎలాగైనా హెల్ప్ చేయాలరా. నన్ను శ్వేత నువ్వే కలపాలరా. నిన్ను కలపాలంటే గుండెలు ఇప్పాలా? హెల్ప్ చేస్తలే. ఏడ్చాడు. అయినా వీడి వల్లే నీ లైఫ్ ఇలా అయిపోయింది. వీడి నీకు హెల్ప్ చేస్తే ఇంకా నీ పని అంతే. రే బావా, ఏదేమైనా సరే, ప్రపంచాన్ని ఎదిరించైనా సరే, మన స్నేహం కోసం నీ ప్రేమ నేను గెలిపిస్తాను రా. ఎవరు అడ్డొచ్చినా సరే నీ ప్రేమ నేను గెలిపిస్తాను. బావా ఫస్ట్ ప్లాన్ వర్క్ అవ్వాలంటే ప్లాన్లో స్టెప్ 1 అసలు శ్వేతకి పెళ్లి ఇష్టం ఉందో లేదో తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే దీన్ని శ్వేత దగ్గరికి పంపించాలి. అవునే భువనా? ఏంటి అవును? అమ్మో నా వల్ల కాదు. అలా అనకే ప్లీజే. ఇది కాల్ కదా గడ్డం అనుకో. ప్లీజే ప్లీజే భువనా. ఓకే ఓకే అని ఎక్కడి నుంచి పెట్టి ఎలా కర్రేదువా, ఈడి వల్ల ఇదంతా. బావా ఈ కమిటెడ్ గర్ల్ సింగిల్స్ కంటే కరువులో ఉన్నట్టున్నారు. ఈ ప్యాంట్ ఒకటి. ఏంటి భువన ఇలా వచ్చావు? ఏం లేదు, అడిగేద్దాం. ఏంటి మేడం అంత డల్గా ఉన్నారు? అలా ఏం లేదు. లేదంటారేంటి? పెళ్లి చూపుల గురించి ఆలోచిస్తున్నారా? పెళ్లి చూపులంటే ఇష్టం లేదా? పెళ్ళంటేనే ఇష్టం లేదా? అలా అనేం కాదు. నాకు చాలా గోల్స్ ఉన్నాయి. ఎంటెక్ కంప్లీట్ చేయాలి, మంచి జాబ్, మంచి శాలరీ, మంచి లైఫ్. అప్పుడు పెళ్లి చేసుకుంటా నాకు నచ్చిన వాడితో. మరి ఈ పెళ్లి చూపుల సంగతి ఏంటి? అబ్బాయితో ఒకసారి మాట్లాడి చూస్తా, ఆ తర్వాత డెసిషన్ తీసుకుంటా. ఏం ఫీల్ అవ్వకండి మేడం, మీకు అంతా మంచి జరుగుతుంది. మీకేమైనా హెల్ప్ కావాలంటే అడగండి, నేను చేస్తా. ఏమొద్దు, కావాలంటే చెప్తా. సరే మేడం. అంటే తనకి ఇప్పుడు పెళ్లి చూపులు ఇష్టం లేదు అని తను అనలేదు, ఒకసారి మాట్లాడి ఆలోచిస్తా అంది. అలా చెప్పాలంటే మాట్లాడాలి కదా. అయితే ఇప్పుడు ఏం చేద్దాం రా? ఏం చేద్దాం రా? ఫస్ట్ ప్లాన్లో స్టెప్ 1 ఓకే. ఇప్పుడు స్టెప్ 2 రేపు చెప్తాను. రే ప్రవీణ వెళ్ళిపోయిందిరా. అవును వెళ్ళిపోయింది, మనం కూడా భోజనం చేసి వెళ్దామా? పదహా. ఈడు ఇంకా రానట్టున్నాడు. వచ్చిన పని చూద్దాం రారా. ఇప్పుడు ఎక్కడ నెతకలు ఎవరన్నా అడగాలి? బ్రో పెళ్ళి కొడుకు మీరేనా? ఈడి కాదా బ్రో? పెళ్లి చూపులు ఈడికి షుగర్ అనుకుంటా. ఈడి ప్రేమ నా సాగుకి వచ్చిందిరా బాబు. బ్రో పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? ఆడు కాదు, ఈడు కాదు, అవతలోడు కాదు, నేను ఎలాగ కాదు.
గోకి గోకి రత్తలు వచ్చినట్టున్నాయి. బ్రో పెళ్లి చూపులకు వచ్చింది మీరేనా? అవును బ్రో. ఆల్ ది బెస్ట్. ఈ విషయం అర్జెంట్ మా బావ కూడా చెప్పాలి. ప్రవీణ్ చెప్పరా. అరే బ్లూ షర్ట్ వేసుకుని వస్తున్నాడు రా పెళ్లి కొడుకు. బ్లూ షర్టా? బ్రో బ్రో మీరు పెళ్ళికోడుకా? అవును బ్రో. అర్జెంట్గా మీకు మ్యాటర్ చెప్పాలి. లోపల పెళ్లి చూపులు? లైఫ్ ఎవరు బ్రో మీరు? బ్రో బ్రో ఎవరు బ్రో అసలు? పదండి బ్రో, వదిలే బ్రో, పదండి బ్రో, లోపల please. పెళ్లి చూపులు ఉంది బ్రో. నేను చూసుకుంటాను బ్రో. దాయి దాయి దమ్మా కులికి ఎక్కుంది నాల బొమ్మ. హాయ్, ఐఎమ్ కొడుకు, చిచి పెళ్లి కొడుకు. మరి ఈ ఫోటోలో ఉన్నది? దీని దగ్గర ఫోటో ఉందా? ఓ షట్. మా వాళ్ళు అంతేలేండి, ఫోటో పంపించమంటే ఇదిగో ఇలా గ్రాఫిక్స్ చేసి చాలా అగ్లీగా ఉన్న ఫోటో పంపించేశారు. బై ద వే ఐఎమ్ యువర్ రియల్ పెళ్లి కొడుకు. నైస్ టు మీట్ యూ. ఓ చెయ్యవ్వా. ఓకే. సర్లే సలాట్గా ఐస్ క్రీమ్ తిందాం. వద్దులే మళ్ళీ బావకు బొక్క, వచ్చిన పని కానిద్దాం. అది మా ఇంట్లో వాళ్ళు మీ గురించి చాలానే చెప్పారు. మీరు చాలా అందంగా ఉంటారని, చాలా మంచి వాళ్ళని, మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టమని చెప్పారు. బట్ నువ్వు మాత్రం యావరేజ్గా ఉన్నావు. మామూలు యావరేజ్ కాదు, బిలో యావరేజీ. ఎలాగో పెళ్లి చూపులకు వచ్చాం కాబట్టి మీ గురించి చెప్పండి. బ్రో వదులు బ్రో. ఏంటి బ్రో, ఏం కావాలి? నేను చాలా పెద్ద తప్పు చేశాను బ్రో. మీరే పెద్ద మనిషి చేసుకొని నన్ను క్షమించి శ్వేతను బాగా చూసుకోవాలి బ్రో. ఏంటి, నువ్వు తప్పు చేసావా? దాన్ని నేను క్షమించి శ్వేతాన్ని బాగా చూసుకోవాలా? అర్థం కాల, క్లియర్గా చెప్పు. కర్చీఫ్ ఉందా బ్రో? లేదు. నా దగ్గర టిష్యూ ఉంది. ఏ కన్నీళ్ళు తుడుచుకుంటావా? లేదు, నా కర్చీఫ్కి మీరు తుడుచుకోవడానికి. బ్రో ముందు మ్యాటర్ చెప్పు బ్రో. పొద్దున్నే లేవడం, చదువుకోవడం, కాలేజ్, ఇవే నా ప్రపంచం. మంచి మార్క్స్తో నాన్నకి పేరు తెచ్చి దేశ అభివృద్ధి కోసం దోహదపడదామని 24/7 తెగ చదివేసేవాడిని బ్రో. అలా సాఫీగా ప్రశాంతంగా సాగిపోతే నా జీవితంలోకి తుఫాన్లకు ఒక అందమైన అమ్మాయి వచ్చింది బ్రో. తనే శ్వేత. నాకు తెలియకుండానే నా వెంట పడేది. ఒకరోజు స్కూటీలో గాలి కూడా తీసేసింది. నేను వద్దనా సరే లిఫ్ట్ ఇచ్చేది. అలా బైక్ మీద వెళ్తున్నప్పుడు కావాలనే బ్రేక్స్ కొట్టేది. తను ఎందుకు అలా చేసింది? లవ్, నేనంటే విపరీతమైన లవ్. ఆ లవ్తోనే ఇవన్నీ చేసేది. కథలోకి వెళ్దామా? వెళ్దాం. ఒకరోజు ఆ అమ్మాయి మా ఇంటికి వచ్చింది. ఆ రోజు నేను చాలా కాన్సన్ట్రేట్గా చదువుకుంటున్నాను, చాలా కాన్సన్ట్రేటెడ్గా. నేను పాస్ అవ్వాలంటే ఎంటెక్ చదివే నాకు బీటెక్ చదివే మీరు ట్యూషన్ చెప్పాలి. ఆగాగు. ఎంటెక్ చదివే తను బీటెక్ చదివే మిమ్మల్ని ట్యూషన్ చెప్పమని అడిగిందా? అలా కాదు బ్రో, ఎంటెక్ చదివే నన్ను ఎంటెక్ చదివే తను ట్యూషన్ చెప్పమని అడిగింది. అయితే ఓకే. ఆయన ఏంటి బ్రో నీ అడ్మెంట్ డౌట్స్? ఇలా అయితే నేను చెప్పను, వెళ్ళిపోతాను. వెళ్ళిపోతాను. వద్దులే బ్రో, వద్దులే. సర్లే, నెక్స్ట్ ఏమైంది? నెక్స్ట్ వర్కౌట్ అవుతుంది. ప్లీజ్ 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 నాకు ట్యూషన్ చెప్పే తీరాలి. చెప్పకపోతే మీకు కావాల్సినవి, మీ ఇంటికి రావాల్సినవి రానివ్వకుండా చేస్తా అని వార్నింగ్ ఇచ్చింది. ఓహో,
అంతలా బెదిరించాక తప్పక ట్యూషన్ ఒప్పుకున్నాను బ్రో. రోజు ట్యూషన్ టైం కన్నా ముందే వచ్చేసేది. ఆ? డౌట్స్ రాకపోయినా డౌట్స్ అంటూ నన్నే చూస్తుండిపోయేది. అలా మా ఇద్దరి మధ్యన ప్రేమ కొత్తగా చిగురించింది. ఇందాక తప్పు క్షమాపణ అన్నావు, తర్వాత ఏమైంది? అంటే ఎంత నెక్స్ట్ లవర్ కదా బ్రో, ఫీలింగ్స్ వస్తున్నాయి. కొంచెం రిలాక్సే చెప్తానే. ఆ, కొడదాం. ఆ, ఆ. నాకిప్పుడే పెళ్ళి ఇష్టం లేదు. నేను ఇంకా చదువుకోవాలి, జాబ్ చేయాలి. నాకు ఇంకా చాలా డ్రీమ్స్ ఉన్నాయి. ఇప్పుడే పెళ్ళంటే ఐ కాంట్. రియల్లీ వైరల్లీ నాలాంటి అందమైన వ్యక్తిని చూసాక కూడా మీరు ఈ మాట అంటున్నారంటే సంథింగ్ ఈస్ కిస్సింగ్. మీరు ఈ మాట చెప్పారు కాబట్టి నాకు ఆలోచించుకోవడానికి కొంచెం టైం కావాలి. ఎందుకంటే మీరు వద్దంటుంది నన్ను మీరు కూడా ఆలోచించుకోండి. వర్కౌట్ అవుతుంది. బ్రదర్, తర్వాత ఏం జరిగింది బ్రో? అసలు ఆ తప్పెలా జరిగింది? అంత 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 తన వల్ల జరిగింది బ్రో. అంటే అంతా తన ప్రమేయంతోనే? తన ప్రమేయంతో ఏంటి బ్రో, తనే ముందు స్టార్ట్ చేసింది. చూడ్డానికి అంత సాఫ్ట్గా ఉంటుంది, ఇంత ఫాస్టా? అలా ప్రేమ చిగురించింది. బ్రదర్, ప్రేమ చిగురించింది, పూలు పూసిందని ఇందాకే చెప్పారు బ్రదర్. తర్వాత ఏం జరిగింది? దాని కంటిన్యూషనే కదా బ్రో చెప్తున్నాను. ఆగదా? లేదు, చెప్పు. నేను కష్టపడి కవర్ చేస్తుంటే అలా మొదలైన మా ప్రేమ చిన్న చిన్న గొడవలు వచ్చి బ్రేకప్ అయిపోయింది. ఏంటి అంత ఫాస్ట్గానా? మధ్యలో ఏం జరిగింది? జలసి. జలసీనా? యా, జలసి. సాధారణంగా అందరు అమ్మాయిలో ఉండేదే. అయినా ఎందుకు? ఎందుకేంటి బ్రో, ఎంత బాగా చదువుతాను, ఇంత క్యూట్గా స్మార్ట్గా ఎంతో ఇంటెలిజెంట్గా ఉంటాయి కదా బ్రో. నా అందాన్ని చూసి ప్రతి అమ్మ ఇంప్రెస్ అవుతుంది. శ్వేత కూడా అలానే ఇంప్రెస్ అయింది. బట్ ప్రతి అమ్మ ఇంప్రెస్ అవడం చూసి తను జెల్సీగా ఫీల్ అయింది. ఆ కోపంలోనే నీతో పెళ్లి చూపులకు ఓకే అనింది. లేకపోతే నిన్ను ఛాన్సే లేదు బ్రో. తన కోపం తగ్గాక మళ్ళీ నా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మీరే ఇబ్బంది పడేది. చిన్న చేతరించుకున్న మాలో మేమే. ఎందుకు చెప్తున్నాను అర్థం చేసుకోండి బ్రో. బాధపడతారా? తర్వాత మీ ఇష్టం. ఎంత గొప్ప మనసు బ్రదర్ మీది. మిమ్మల్ని చూసి జలసీగా ఫీల్ అవుతున్న అమ్మాయిని మీరు ఇంతలా ప్రేమిస్తున్నారంటే మీరు చాలా గ్రేట్ బ్రదర్. మీ ప్రేమ గెలవాలి బ్రదర్. అందుకే ఐఎమ్ క్విటింగ్ బ్రదర్. టిష్యూ ఉందా? థ్యాంక్ యూ. ప్రవీణ, ఇదిగోండి, నా మనసు చూసి మీరు ఏదో అనుకుంటున్నారు. నేను మంచోడిని, చాలా సౌమ్యుడిని. ఎందుకంటే బేసిక్గా నేను అందంగా ఉంటాను కదా. బాధపడుతుంటే వాళ్ళు ఏం ఎక్కువ. చెప్తా ఇలా పని. అయితే వద్దంటారు. శ్వేత, నువ్వు చేస్తుంది ఏం బాలేదు. అసలు మీరెవరు? నేనెవరన్నది కాదు, అక్కడ వాడిని కోసం అంత బాధపడుతుంటే అవన్నీ వదిలేసి ఈ బొగడాగాడితో తొక్కల మీటింగ్ ఏంటి? రేయ్, ఎవడురా బొకడగాడు? నువ్వెరా బొగ్గు ఫ్యాక్టరీ. మొత్తం పెంట అయిపోయినట్టుంది. రేయ్, నిన్న దేవుడు కాదు కదా, నేను కూడా ఏంట్రా కాపాడాను. నువ్వు చేసేది? ఎహే ఆపండి. అసలేంటిది? నువ్వెవరు? నేనెవరన్నది కాదు, ముందు నువ్వేం చేస్తున్నావో తెలుసుకో. అక్కడ వాడిని కోసం అంత బాధపడుతున్నాడు, పెళ్లి చూపులకు వచ్చి ఇక్కడ నేను బాధపడుతున్నాను. కానీ నువ్వేం పట్టనట్టు ఈ మసిగుడితో మీటింగ్ ఏంటి? ఎవడురా మసిగొడ్డా? కూర్చారా నీ అబ్బా. అంటే నువ్వు పెళ్లి కొడుకువా? అవును. కావాలంటే బ్రో రా బ్రో. నిన్నే బ్రో, రా బ్రో రా. ఏం చేసావురా? నేనేటి చేయలేదురా, మొత్తం ఆ కలద్దులోడు చేశాడు. రా బ్రో. నీ ప్రేమ కోసం బాధపడుతున్నా ఈ అమర ప్రేమికుడి మీద ఒట్టు. హీజ్ యువర్ రియల్ వ్యాలంటైన్. అయినా ఒకప్పుడు అంతలా ప్రేమించి ఇప్పుడు ఇతన్ని దూరం పెట్టడం నాకైతే నచ్చలేదు. నా మాటిని ఇతన్ని మళ్ళీ ప్రేమించండి. ప్రేమించండి. అంటే మనం ప్రేమించుకున్నాం, అవునా? అదేంటి బ్రో అలా అంటావు? ఇప్పుడు దాకా అంత పెద్ద కథ చెప్పావు. చెప్తున్నంతసేపు కథనే చెప్పే కదా బ్రో. అంటే అంటే
ఇదంతా వదిలేయండి, ప్రేమించండి. ప్రేమించండి, చాలా మంచోడు. ప్రేమించండి, ప్రేమించండి, ఏం కాదు. ప్రేమించండి. పర్లేదు, ప్రేమించండి, ప్రేమించేయండి. చెప్తున్నా కదా, ప్రేమించండి. నువ్వు పెళ్లి కొడుకువి, నేనే పెళ్లి కొడుకుని. మరి నువ్వు? వీడి ఫ్రెండ్ని. అయినా నీకు బుద్ధి లేదా? వాడేం చెప్పినా నువ్వు నమ్మేస్తావా? యు ఆర్ రిజెక్టెడ్. అమ్మయ్య. నాకు నీ ఓవర్ యాక్షన్ చూసినప్పుడే అప్పుడే డౌట్ వచ్చింది. ఇంకొకసారి ఇలా చేసావనుకో బొక్కలు ఇరిచి పార్సల్ చేస్తా. తప్పకా. శ్వేత, నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఎంత సింపుల్గా సైలెంట్గా ఉండే అమ్మాయి ఎంత వైలెంట్గా వార్నింగ్ ఇచ్చిందేంట్రా? ఇంక నీ బతుకు బందర్ బస్ స్టాండేరా. బాగైంది.